హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజుటి కథ కరణేషు మంత్రి. ఆ ఒక్క టెస్ట్ కూడా అనుకూలంగా వచ్చి మీ సర్జరీ త్వరగా పూర్తి అయిపోవాలని కోరుకుంటున్నాను. అంతా బాగా జరగాలని మొక్కుకున్నాను అంది ఊర్మిళ నా నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ. తన ఆ చర్య అర్థం కాని ఆల్జీబ్రా లెక్కలాగా ఉంది నాకు. నిజంగా నా మంచే కోరుకుని ఉంటే ఉన్నట్లుండి తన నిర్ణయం ఎందుకు మార్చుకుంది? నన్ను వేధిస్తున్న ప్రశ్న, జవాబు దొరకని ప్రశ్న. లోతుగా తన కళ్ళల్లోకి చూశాను. స్ఫటికమంత స్వచ్ఛంగా ఉన్న ఆ కళ్ళలో నా మీద ప్రేమే కనబడింది. తట్టుకోలేనట్లు కళ్ళు మూసుకున్నాను. మాది పెద్దలు చేసిన పెళ్ళి. మా ఇరు కుటుంబాల గురించి బాగా తెలిసినవారు మధ్యవర్తులుగా వ్యవహరించి మాకు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. పెద్దల సమక్షంలో పెళ్లి చూపుల కార్యక్రమం ఆరంభమైంది. పరిచయాలు పలకరింపులతో అరగంట గడిచిపోయింది. ఊర్మిళ, పైకి తీసుకువెళ్ళి మన పూల మొక్కలు చూపించు అన్నారు ఊర్మిళ నాన్నగారు. మాకు ఏకాంతం కల్పించటానికే ఆ ఏర్పాటని నాకు అర్థమైంది. అది మా నాన్నకి కూడా అర్థమైంది అనుకుంటున్నాను. అవునరా అబ్బాయి, అమ్మాయితో కలిసి వెళ్ళి మొక్కలు చూసిరా అని వంత పాడారు. ఊర్మిళ లేచి నుంచుని రండి అన్నట్లు నాకేసి చూసింది. ఇద్దరం సాయం వేళ డాబా మీదకు చేరాం. అక్కడంతా రకరకాల మొక్కలు. ఆ మొక్కలను ప్రేమగా స్పర్శిస్తూ వాటిని పరిచయం చేసింది. తనలోని పొందిక తను పెంచుతున్న మొక్కల్లోనూ కనపడింది. తనకు మొక్కలంటే ప్రీతని అర్థమైంది. ఊర్మిళ సున్నితంగా వాటిని డీల్ చేసే విధానం ముచ్చటగా ఉంది. తనలో కృత్రిమత్వము, బెరుకు ఏమాత్రమో కనపడలేదు. అది నన్ను ఆకర్షించింది. తరువాత మా చదువులు, ఉద్యోగాల గురించి మాట్లాడుకున్నాం. మా మధ్య జారిపోతున్న క్షణాలు, జరుగుతున్న మాటలు సాగిపోతున్న నీలి మబ్బులలాగా ఆహ్లాదాన్ని నింపుతున్నాయి. ఎందుకో మా నడుమ ఓ ఆత్మీయ బంధం ఆ క్షణాన ఏర్పడ్డట్లు అనిపించింది. పెళ్లి తర్వాత కూడా మీ ఉద్యోగం, కెరియర్లో ఎదగటానికి నా పూర్తి సహకారం ఉంటుంది. నా మనసులోని ఇష్టాన్ని ఇండైరెక్ట్గా వ్యక్తపరుస్తూ అన్నాను. నాకు కుటుంబము, బాంధవ్యాలు ముఖ్యం. పెళ్లి తర్వాత ఒకవేళ ఉద్యోగమా, కుటుంబమా అనే పరిస్థితి ఏర్పడితే నేను రెండోదానికే ఓటు వేసి మొదటిది వదులుకుంటాను. అందుకు మీరు సిద్ధమేనా అంది చెక్కు చెదరని చిరునవ్వుతో ఛాలెంజ్ చేస్తున్నట్లు. మాకు మా ఉద్యోగం, కెరియర్ ముఖ్యం. ఆ తరువాతే ఏ బంధాలైనా అన్నట్లున్న నేటి పరిస్థితుల్లో ఆమె అలా అనటం నాకు విస్మయం కలిగించింది. కాకపోతే తనకు నేను నచ్చబట్టే కదూ పెళ్లి తర్వాత అని మాట్లాడుతోంది అన్న ఆనందం మటుకు మనసును చుట్టేసింది. ఏ నిర్ణయమైనా అది పూర్తిగా మీ ఇష్టం. చేతిలో ఉన్న వజ్రం చేయి జారకూడదన్నట్లు ఆతృతగా చెప్పాను. గమ్మత్తుగా నవ్వింది. ఇంకేమి మాట్లాడితే ఏమో అన్నట్లు మౌనం వహించాను. 5 నిమిషాల తరువాత మీ అమ్మ, నాన్నగారు మనతో కలిసే ఉండాలి. వాళ్ళని మనకు అడ్డుగా అనుకోకూడదు అంది మా మధ్య నిశ్శబ్దాన్ని బ్రేక్ చేస్తూ. నా వినికిడి మీద నాకే ఎందుకో డౌట్ వచ్చింది. కొంగుముడిపడిన మరుక్షణం తల్లిదండ్రుల నుండి విడివడి వేరుకాపురం అంటున్న ఈ రోజుల్లో తను ఇలా మాట్లాడటం నమ్మలేకపోయాను. వాట్ అన్నాను నా షాక్ని ఏమాత్రం దాచుకోకుండా. కొడుకు పెళ్ళంటే కోడలు రావటం, కొడుకు దూరం అవటం కాదు కదా అంది నాకేసి సూటిగా చూస్తూ. నేడు నేను వింటున్న వాటికి ఆమె వినిపించిన దానికి సంబంధమే లేకుండా ఉంది. నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియటం లేదు. అసలు నన్ను ఇంప్రెస్ చేయటానికి ఓవర్ యాక్షన్ చేస్తోందా అనే అనుమానం కూడా కలుగుతోంది. పెళ్ళంటే కేవలం 2 వ్యక్తుల మధ్య బంధం ఏర్పడటం మాత్రమే కాక 2 కుటుంబాల మధ్య సంబంధాలు అల్లుకోవటం కూడా అన్నట్లు నా తల్లిదండ్రులకి కూడా మన ఇంటికి వచ్చిపోవటానికి అదే స్వేచ్ఛ అప్లై అవుతోంది అంది అక్కడ నేల మీదకు జారిన తమలపాకు తీగను తన శుతిమెత్తని వేళ్లతో తీసి పోల్కి చుడుతూ. నా అనుమానాలు, ఆలోచనలు దాచిపెట్టుకుంటూ మళ్ళీ టచ్లోకి వద్దాం అని ముగించాను. ఇంటికి వచ్చిన తరువాత జరిగింది చెప్పాను. అంతా విన్న అమ్మా, నాన్న అలాంటి బంగారు తల్లిని వదులుకోకూడదు అని కంకణం కట్టుకున్నారు. దాంతో మా పెళ్ళి నిర్విఘ్నంగా జరిగిపోయింది. 3 ఏళ్ళు 3 క్షణాలుగా గడిచిపోయాయి. ఆనందంలో మునిగి ఉన్న మనిషికి కాలం అలాగే గడుస్తుందేమో
ఊర్మిళలో ఉద్యోగస్తురాలిని, సంపాదిస్తున్నాను అనే అహంభావం కానీ, అది అలుసుగా చూపి అమ్మా నాన్నల చేత అడ్డమైన చాకిరీ చేయించుకునే మనస్తత్వం కానీ నేను చూడలేదు. తను అమ్మా నాన్నల పట్ల చూపించే ప్రేమాభిమానాలు నన్ను అబ్బురపరిచాయి. ఇప్పుడు నాకన్నా తనే ఎక్కువైపోయింది. తన మీద వాళ్ల ప్రేమ చూస్తుంటే ఒక్కోసారి అసూయతో నాకు ఒళ్ళు మండేది. మాకు కొడుకు పుట్టడం, నాన్న రిటైర్ అవ్వటం ఒకేసారి జరిగింది. అమ్మా నాన్న మనవడి ముద్దు మురిపాలతో ఆనందంగా గడుపుతున్నారు. మెటర్నిటీ లీవ్ అయిపోయి ఊర్మిళ తిరిగి ఉద్యోగంలో చేరే సమయం ఆసన్నమైంది. పసివాడిని వదిలి వెళ్ళటానికి మనసు రావటం లేదు అంది నా గుండెల మీద తలవాల్చి దిగులుగా. నాకు వెంటనే ఉద్యోగమా కుటుంబమా అనే పరిస్థితి వస్తే ఉద్యోగం వదిలివేస్తా అని పెళ్లి చూపుల నాడు మా మధ్య జరిగిన మాటలలో తను చెప్పిన కండిషన్ గుర్తు వచ్చింది. కొంప ముంచి బంగారం లాంటి ఉద్యోగం వదిలివేస్తుందా పిల్లవాడి కోసం? నాలో ఓ క్షణం కలవరం. మొదట్లో అలాగే బెంగ ఉంటుంది, మెల్లగా అలవాటవుతుందిలే అన్నాను ప్రోత్సహిస్తున్నట్లుగా. తను మౌనమే సమాధానంగా ఇచ్చింది. ఏదైనా కానీ నేను మటుకు పెళ్లి చూపుల నాడు తనకిచ్చిన మాట తప్పదలుచుకోలేదు. మనవడి పెంపకం గురించి అమ్మ ఇచ్చిన భరోసానో లేదా తనకు ఆర్జనపై ఉన్న మమకారమో ఉద్యోగం మటుకు మానలేదు ఊర్మిళ. అది చూసి ఏదో అప్పట్లో స్టైల్గా చెప్పింది కానీ ఈ రోజుల్లో ఉద్యోగం వదులుకునే వాళ్ళెవరు అనుకుని నాలో నేనే నవ్వుకున్నాను. కానీ తను నా అంచనాలను తారుమారు చేసింది. పరుగెడుతున్న 2 ఏళ్ల నా కొడుకు విక్కీని పట్టుకోబోయి కాలు జారి పడిపోయింది అమ్మ. నడుం ఫ్రాక్చర్ అయ్యింది. అమ్మ పనులు చేయటానికి మనిషిని పెట్టాం. నాన్న తోడు ఉన్నారు. అయినా ఇప్పుడు అత్తయ్య గారికి బాహ్యమైన సహాయంతో పాటు మానసిక తోడ్పాటు కావాలి. ఆవిడ పూర్తిగా నార్మల్ అయ్యేదాకా ఆఫీస్కు వెళ్ళను అని లాస్ ఆఫ్ పే మీద సెలవు పెట్టేసింది ఊర్మిళ. చెదరని ప్రేమతో, చిక్కు చెదరని చిరునవ్వుతో అమ్మను దగ్గరుండి చూసుకుంది. నా ఉద్యోగంలో, ఇన్వెస్ట్మెంట్స్లో కూడా తను ఇచ్చే సూచనలు అబ్బురపరిచేవి. ఆఫీస్లో కూడా డెడికేటెడ్ వర్కర్గా, వర్క్ హాలిక్ అని తనకు పేరు. కరణేషు మంత్రి అన్నట్లు ప్రతి విషయంలోనూ తన సలహాలతో ప్రత్యేకత చాటుకునేది. ఆనందంగా సజావుగా సాగిపోతున్న మా కుటుంబంలో అనారోగ్యపు పులి అకస్మాత్తుగా నాపై పంజా విసిరింది. నా 2 కిడ్నీలు చెడిపోయాయని డాక్టర్లు నిర్ధారించారు. టెంపరరీగా డయాలసిస్ మీద బతుకు పొడిగింపు సాగుతోంది. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయక తప్పని పరిస్థితి. బయటి వాళ్ళ నుండి కిడ్నీని పొందటం చాలా కష్టం. స్వచ్ఛందంగా ఎవరన్నా ముందుకు వచ్చినా అనుమానించే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. పైగా ఆర్డర్ ప్రకారం వెళ్ళాలి. అక్రమాల కిడ్నీ అమ్మకం ఓ రాకెట్ స్థాయిలో నడుస్తోందని తెలుసుగా, అందుకే కష్టంగా ఉంది. లక్ ఉంటే తొందరగానే దొరకచ్చు అని ఉన్న పరిస్థితిని వివరించాడు డాక్టర్. కిడ్నీ కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. అది అంత సులభం కాదని అర్థమైన కొద్దీ ఆందోళన పెరిగిపోతోంది. కిడ్నీ మార్పిడి అవసరం పెరిగిపోతుందని నాలో క్షీణిస్తున్న శక్తి చెప్తోంది. నాలోని కలవరం పసిగట్టో లేదా ఆరోగ్య పరిస్థితి అర్థమయ్యో కుటుంబ సభ్యులు సహకరించి వాళ్ల కిడ్నీ మీకు సూట్ అయితే అంతకన్నా అదృష్టం మరోటి లేదు అని డాక్టర్ సలహా ఇచ్చారు. వెంటనే అమ్మ, నాన్న, అక్కయ్య ముందుకు వచ్చారు. వాళ్ల కిడ్నీ నాకు సూట్ కాలేదు, కానీ వారికి నాపై ఉన్న ప్రేమ మటుకు గుండెను తాకింది. భార్య కిడ్నీ డొనేట్ చేసి భర్తను దక్కించుకున్న కేసులు కూడా ఉన్నాయి. ఓసారి మీ భార్యకి కూడా పరీక్షలు జరిపితే బాగుంటుందేమో అన్న డాక్టర్ మాట పూర్తి కాకముందే, అరే ఇన్నాళ్ళు ఈ విషయం నాకు తట్టనే లేదు, ఒకవేళ నేను ఇవ్వగలిగితే అంతకన్నా అదృష్టం ఏముంది అంది ఊర్మిళ. వెంటనే దానికి అవసరమైన పరీక్షలు అన్నీ చేయించుకుంది. మీ కిడ్నీ పర్ఫెక్ట్గా సూట్ అయింది అని డాక్టర్ ఫలితాలు వెల్లడించిన రోజు ఊర్మిళ చూపిన ఆనందం మాటల్లో చెప్పలేను. ఇక మీకు ఢోకా లేదు. ఈ విధంగా కూడా మన ఆలుమొగల అనుబంధం బలమైనదని రుజువవుతోంది అని చిన్న పిల్లలాగా సంబరపడిపోయింది. నాకు, నా కుటుంబ సభ్యులకు కూడా ఓ రిలీఫ్ వచ్చింది. చాలా రోజుల తరువాత ఇంట్లో కాస్త సంతోషకరమైన వాతావరణం నెలకొంది. డాడీ, నువ్వు మళ్ళీ నాతో క్రికెట్ ఆడతావట కదా, కథలు చెబుతావంట కదా అమ్మ చెప్పింది అన్నాడు 5 ఏళ్ల మా గారాల పట్టి విక్కి నా మెడ చుట్టూ చేతులు వేసి. బహుశా అమ్మా
డాడీ నాతో ఎందుకు ఆడుకోవటం లేదు, కథలు చెప్పటం లేదు అని విక్కీ అడిగిన తెలిసి తెలియని ప్రశ్నలకు ఊర్మిళ వాడిని ఊరించి చెప్పి ఉంటుంది. అవును కన్నా, ఎప్పటిలాగే నేను ఆడతాను, అమ్మ నీకు హోంవర్క్ చేయిస్తుంది అన్నాను దగ్గరగా పొదవి పట్టుకుంటూ. మా హాస్పిటల్ విజిట్స్, ఆఫీస్ ఒత్తిళ్లతో ఈ మధ్య మేము వాడితో గడిపే టైంకు గండి పడింది. ఈ 5-6 నెలలుగా వాడిని పట్టించుకోవటం కాస్త తగ్గింది. ఊర్మిళకి నాకు సర్జరీ ఎప్పుడు చెయ్యాలి, మంచి రోజు ఎప్పుడు, తరువాత రికవరీకి ఎంత టైం పడుతుంది, ఇంటి మేనేజ్మెంటు, ముఖ్యంగా విక్కీని ఎలా మేనేజ్ చేయాలి అనే చర్చలు మొదలయ్యాయి. అంతలోనే డాక్టర్ నా కిడ్నీ సూట్ అయినందుకు సంతోషమే, కానీ ఇంకేదన్నా కిడ్నీ దొరుకుతుందేమో ప్రయత్నిద్దామా అని ఊర్మిళ అడగటం మా అందరినీ విభ్రమానికి గురిచేసింది. అలాగే ప్రయత్నిద్దాం అని ముక్తసరిగా అన్న డాక్టర్ మొహంలో కూడా నాకు షాక్ కనపడింది. మళ్ళీ కిడ్నీ కోసం ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అసలు ఉన్నట్లుండి తను ఎందుకు అలా నిర్ణయం మార్చుకుందో అర్థం కాలేదు. తనకు ఏమవుతుందో అనే ప్రాణభయమా, పోనీ అదే మనసు విప్పి చెప్పచ్చు కదా, తను నా అర్ధాంగి, తనకు ఆ చనువు ఉంది, అసలు నేను లోని లోకమే తనకు వద్దందిగా. విక్కీ పుట్టినప్పుడు తనన్న మాటలు గబుక్కున నా మదిలో మెరిసి రుదపెట్టాయి. విక్కీ డెలివరీ అప్పుడు నాకు చాలా కష్టమైంది, చచ్చి బ్రతికినట్లయింది. నువ్వు లేని లోకాన్ని ఊహలో కూడా భరించలేను అన్నాను తన తల మీద చెయ్యి వేసి ఆప్యాయంగా. మీరు ఊహదాకా అన్నా వెళ్ళారు, నేను మటుకు మరుక్షణమే ఊపిరి వదిలేస్తాను అంది నా చేయి గట్టిగా పట్టుకొని. అలాంటి బంధం మాది. కానీ ఇప్పుడు ఆ నమ్మకం ఊము అయ్యేటట్లు ఉంది. అసలు తన కిడ్నీ నాకు మ్యాచ్ కాకుండా ఉన్నా బాగుండేది, ఈ వ్యధ తప్పేది నాకు. నా పక్కన చేరి ఏవో కబుర్లు, రేమ్స్ మొదలుపెట్టిన విక్కీ నన్ను ఈ లోకంలోకి తీసుకొచ్చాడు. అనేక ఆలోచనలతో నలుగుతున్న మనసు చల్లని ఏసీ గదిలో కూడా సేద తీరలేకపోతోంది. దానికి కారణం నా జబ్బు కాదు, మార్చుకున్న ఊర్మిళ నిర్ణయం. ఎవరైనా వచ్చేది శ్మశానం దాకా మాత్రమే, ఆపై ఆగిపోతారు. ఎవరికీ ఉండదు ప్రాణంపై తీపి. నా జీవిత భాగస్వామి అయినంత మాత్రాన మృత్యువులో భాగస్వామి కావటానికి ఇష్టపడుతుందా? అలా ఆశించటం తప్పేమో కూడా. నాన్నా, డాడీ అంటూ నా బుగ్గలు తాకుతూ, చేతులు తిప్పుతూ, ఏవేవో మాట్లాడుతూ అలాగే నిద్రలోకి జారుకున్నాడు విక్కీ. సిస్టమ్ ముందు కూర్చొని ఆఫీస్ వర్కో ఏమో చూస్తున్న ఊర్మిళ లేచి వచ్చింది. నా గుండెల మీది నుండి విక్కీని జాగ్రత్తగా తన చేతులతో తీసుకుని భుజాన వేసుకుంది. నన్ను వేధిస్తున్న విషయం అడగకుండా ఆగలేని వాడిలా గబుక్కున తన చేయి పట్టుకున్నాను. నా వంక ఏమిటి అన్నట్లు చూసింది. అంతలోనే బిడియమో అహమో అడ్డుపడి చటుక్కున చెయ్యి వదిలిపెట్టేశాను. వదిలిన నా చేతిని తన చేతిలోకి తీసుకుంది. నాలో ఏదో భద్రతాభావం. నేను కిడ్నీ ఇస్తానని అంతలోనే వెనుకడుగు వేయటం మిమ్మల్ని బాధిస్తోంది కదూ అంది మెల్లిగా. అది విన్న నేను నా ప్రతి ఆలోచన తను తెలుసుకోగలదన్న విషయం నేను మరిచానే అని ఉలిక్కిపడ్డాను. నా ప్రతి ఆలోచన మీతో పంచుకుంటానని మీకు తెలుసు. నేను వెనుకడుగు వేయటానికి కూడా మిమ్మల్ని సంప్రదించాలి అనుకున్నాను. కానీ ఈ పరిస్థితిలో నా ఆలోచన చెప్పి మీలో అనవసరమైన ఆందోళనకి ఊపిరి పోస్తానేమో అని భయం, బాధ, దిక్కుతోచని స్థితి. తన గొంతులో ఆర్ద్రత ఏదో అడ్డుపడుతున్నట్లు ఆగిపోయింది. మీ వ్యధ నాకు అర్థమైంది. అది మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇక చెప్పక తప్పదు. మాటలు కూడదీసుకుంటూ చెప్పింది. మీరు నా ప్రాణం. నా ప్రాణం పోయినా పర్వాలేదు, మిమ్మల్ని రక్షించుకోవటంలో అనుకున్నాను. అందుకే కిడ్నీ ఇవ్వటానికి సిద్ధపడ్డాను. కానీ మరే తన గొంతులో దుఃఖం. తను చెప్పబోయేది నా ఊహకు అందటం లేదు. ఊపిరి ఉగ్గబట్టి వింటున్నాను. మనిద్దరి ప్రాణం విక్కీ అండి. ఒకవేళ నా కిడ్నీ ఇవ్వటంలో, మీరు పుచ్చుకోవటంలో ఏదైనా తేడా వచ్చి ఇద్దరికీ ప్రమాదం వాటిల్లితే విక్కీ ఏమైపోతాడో అనే ఆలోచన ఉన్నట్లుండి నన్ను వేధించింది. పసివాడు. ఒక వయసు దాకా అమ్మో నాన్నో ఒక్కరన్నా వాడికి అవసరం అనిపించింది. అందుకే
తన 2 ప్రాణాలను రక్షించుకోవాలనే ప్రేమ వరదై ఆమె గొంతులో సుళ్ళు తిరిగింది. తన ఆలోచన అర్థమై, నా అనుమానం మాయమై, మనసు సిగ్గుతో కుంచుకుపోయింది. నా చేయి పట్టుకున్న తన చేతిపై గాఢంగా ముద్దు పెట్టాను. ఓకే ఫ్రెండ్స్, నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.